హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇక్కడైతే నా మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. అయితే ఇంకా ఇడ్లీ పెట్టేస్తూ ఉన్నాను. ఇవాళ అన్నీ కూడా చాలా సింపుల్ రెసిపీ అనమాట. చట్నీ కూడా చేయలేదు. ముందు రోజు చేసిన చట్నీ ఉంటే ఇంకా అదే పెట్టేస్తున్నాను. అంటే పల్లీ చట్నీ మాత్రం 2 డేస్కి ఒకసారి చేస్తానండి. రోజు ఎవరు చేస్తారు? సో అందుకే నిన్న చట్నీ ఉంటే ఇవాళ పెట్టేశాను. టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అనమాట. ఇంకా లంచ్ బాక్స్లోకి వచ్చేసి మా వాళ్ళకి ఎంతో 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 ఇష్టమైన లంచ్ బాక్స్ అనమాట. ఏంటి అంటే చారన్నం. నిజంగా అండి, నేను ఇన్ని వెరైటీస్ చేస్తాను కదా. సో వాళ్ళకి బాగా ఇష్టం. మా ఇంట్లో మా ఆయనకి లేదా విష్ణుకి, లక్కీ పప్పు తింటాడు కానీ విష్ణు మా వారు ఇద్దరికి ఆ పప్పు కంటే కూడా ఎక్కువ రసం ఇష్టం అనమాట, టమాటా రసము. సో అంత పిచ్చోళ్ళు. సో దాంతోపాటు ఒక ఆమ్లెట్ ఉంటే చాలు. సో అది వాళ్ళ ఫేవరెట్ డిష్ అనమాట. సో నేనేంటి అంటే నాకు ఎప్పుడైనా బద్ధకంగా చేయడానికి ఓపిక లేదు అన్నప్పుడు అది చేస్తూ ఉంటా. సో ఇవాళ లంచ్ బాక్స్లోకి అదే టమాటా రసం పెట్టేసి పాలకూర ఆమ్లెట్ అయితే చేస్తున్నాను. అయితే పాలకూరని బాగా మరిగించిన నీళ్ళల్లో పాలకూర వేసేసి, అంటే కడిగేసిన పాలకూరని అందులో వేసేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి ఆ వేడి నీళ్ళు తీసేసి ఇలా చాప్ చేసేసుకోవడమే. మీరు కావాలి అనుకుంటే మామూలు కారం వేసుకోవచ్చు. ఇక్కడ నేనేంటి అంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. పచ్చిమిరపకాయలతోటి ఆమ్లెట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక 2-3 ఉల్లిపాయలు అనమాట. ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఫస్ట్ అయితే మాత్రం పాలకూరని చాప్ చేసేసుకున్నాను. ఆ తర్వాత అందులో ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2-3 ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఖచ్చితంగా వేయండి. అలా అని ఎక్కువ వేయొద్దు, జస్ట్ ఒక 1/2 స్పూన్ చాలు. అలాగే కొంచెం గరం మసాలా, ఒక 1/2 స్పూన్, ఒక చిటికెడు అంటాం కదా, అలా గరం మసాలా అంతే. సో అన్నీ ఒకసారి మంచిగా ఇలా కలిపేసి ఎగ్స్ కట్ చేసుకొని ఆమ్లెట్ లాగా వేసుకోవడమే అనమాట. నేను సండే టైంలో ఏం చేస్తానంటే, టిఫిన్ ఏం లేదు అనుకోండి, ఇట్లా ఆమ్లెట్ వేసేసి ఒక బ్రెడ్ కానీ లేకపోతే అట్లా ఇచ్చేసాను అనుకోండి, నేను చక్క దాంట్లో పెట్టుకొని కూడా తినేస్తారు. సో శాండ్విచ్ లాగా కూడా బాగుంటుంది అనమాట ఈ పాలక్ ఆమ్లెట్. ప్లెయిన్ ఆమ్లెట్ కూడా నాకు కూడా చాలా ఇష్టం అండి. ఈ ఆమ్లెట్ బాగుంటుంది, అస్సలు నీచు వాసన రాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్ తోటి, పచ్చిమిర్చి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, సో ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట ఆమ్లెట్కి, అస్సలు నీచు వాసన రాకుండా. సో ఖచ్చితంగా ట్రై చేయండి పాలక్ ఆమ్లెట్ మాత్రం. నేను ఆమ్లెట్ చేసేటప్పుడు మాత్రం అండి వెజిటేబుల్స్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాను, ఏమి ఉన్నాయో చూస్తాను అనమాట. సో క్యాబేజ్ ఉంటే క్యాబేజు, క్యారెట్, పచ్చిమిర్చి అవన్నీ కలిపి ఆమ్లెట్ వేసేస్తాను. ఆ తర్వాత ఇంక ఇట్లా పాలకూర కానీ తోటకూరతో కూడా చేస్తాను. కాకపోతే తోటకూరని ఏంటి అంటే ఇట్లాగా బాయిల్ చేయను, బాగా చిన్నవిగా చాపర్లో వేసేయడం, చాప్ చేసేయడం. సో మన వాళ్ళు చాలామంది అడుగుతుంది ఏంటి అంటే చాపర్ లింక్ పెట్టు, లేదు అనుకుంటే ఏదైనా ఒక చాపర్ రివ్యూ అయినా చేయి భారతి, నువ్వు రివ్యూ చేస్తే మేము కొనుక్కోవడానికి రెడీగా ఉన్నాం అని చెప్పేసి ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అసలు చాలామంది అడుగుతున్నారు. నిజం చెప్తున్నాను, నా చాపర్ లింక్ అయితే నాకు తెలీదు, అది బ్రాండ్ కూడా నాకు తెలీదు. అది కొనుక్కొని దాదాపు 4-5 సంవత్సరాలు అయిపోతుంది. కానీ క్వాలిటీ బాగుంది. అది మాత్రం 2500 నుంచి 3000 మధ్యలో కొన్నానండి. అది కరెక్ట్ ప్రైస్ కూడా నాకు గుర్తులేదు. నేను అనుకోవడం 2800 అలా అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటి అంటే ఇంకా తక్కువ రేటుకే వస్తున్నాయి. 1000-1500 కూడా మంచి చాపర్స్ వస్తున్నాయి స్టీల్ బాడీ తోటి. ఖచ్చితంగా మీకోసం ఒక 2 చాపర్లు తెప్పించి ఆ రెండిట్లో ఏది బాగుందో రివ్యూ చేసి మరీ చెప్తాను. సో అది కొంచెం టైం ఇవ్వండి, ఎందుకంటే నాకు కొంచెం భయము. సో నేను చెప్పిన తర్వాత మీరు కొనుక్కున్నాక అది మీకు నచ్చలేదు అనుకోండి, నేను కొంచెం ఫీల్ అవుతానన్నమాట. సో దానికోసమే ఇదంతానా. సో కొంచెం టైం ఇవ్వండి, చెప్తాను మీకు మంచి చాపర్ గురించి అండి. అయితే తమ్నైల్లో చూసే ఉన్నారు కదా, జ్యువెలరీ తీసుకున్నాను అని చెప్పి. సో ఏం జ్యువెలరీ తీసుకున్నావు ఏంటి భారతి అనుకుంటున్నారు కదా, మాకు చెప్పకుండా ఎప్పుడు కొన్నావు అని చెప్పి. సో మొన్న కొన్నానండి సండే రోజు, కాకపోతే ఇంకా ఆ రోజు వ్లాగ్లో యాడ్ చేయలేదు. సో ఏం తీసుకున్నానంటే టైం. సో ఇదిగోండి, బాగుందా? లక్ష్మీదేవిది నీ దగ్గర ఉంది కదా, మళ్ళీ ఎందుకు లక్ష్మీదేవిదే తీసుకున్నావు అని అనకండి, అక్కడ ఇంక వేరే డిజైన్స్ లేవు. సో అందుకని చెప్పి ఇంకా అదే తీసుకోవాల్సి వచ్చింది. కాకపోతే నా దగ్గర ఉన్న లక్ష్మీదేవిది ఎల్లో గోల్డ్. ఇదేంటి అంటే కొంచెం నక్షి డిజైన్ వచ్చి ఉంటుంది అనమాట, కొంచెం టెంపుల్ డిజైను, నక్షి కలర్, అదే ఏమంటారు దాన్ని, రోజ్ గోల్డ్ అలా కొంచెం
ఇట్లా గోల్డ్ ఇలా ఉంటదనమాట. సో ఎన్ని గ్రామ్స్ పడింది ఏంటి ఇవన్నీ మీరు అడుగుతారు కదా. సో ఒకసారి మీకు ఇలా పెట్టి చూపిస్తాను చూడండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గోల్డ్ అయితే కాదండి, ఇది సిల్వర్ జ్యువెలరీ అనమాట. సో మీకు ఒకటి చెప్పాలి ఏంటి అంటే, ఇప్పుడు మనం దీన్ని 30 గ్రామ్స్ కదా, సో 30 గ్రామ్స్ గోల్డ్లో కొనాలి అంటే అసలు ఎంత డబ్బులు అవుతున్నాయంటే, అసలు నిజంగా ఇవాళ రేపు గోల్డ్ అనేది జస్ట్ ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం తప్ప నుంచి వేసుకునేలాగా నిజంగా కనిపించట్లేదు. ఎందుకంటే వేసుకుంటే బయటేమో దొంగల భయం, ఇంట్లో పెట్టుకోలేము, లాకర్లో ఉండాలి. సో అలాంటప్పుడు మనం ఒక బుక్కున ఒక ఫంక్షన్కి వెళ్ళాలి, లేదా ఒక ఊరు వెళ్ళాలి, ఇట్లా ఏదైనా ఒక ఊరిలో ఫంక్షన్ అనుకోండి, గోల్డ్ జ్యువెలరీ అస్సలు క్యారీ చేయలేము. ఇది అనుకోండి ఏం చెక్క పట్టుకెళ్ళొచ్చు, చాలా బాగున్నాయి. సో ఇప్పుడు సిల్వర్ మీద కూడా ఇన్వెస్ట్ చేసినట్లే కదా మనము. సో ఇది నాకు నిజానికి ఇది ఎంత పడిందంటే 10,000 పడిందండి, ఈ పెండెంట్ ఇయర్ రింగ్స్. సో పెండెంట్ స్టడ్స్ అనమాట. ఇలా నాకు లేవు, అన్నీ నా దగ్గర అన్ని జుమ్కాసే ఉన్నాయి గోల్డ్లో. సో నాకు ఎందుకో ఇట్లా పెట్టుకోవాలనిపించింది. సో సింపుల్గా ఉంటుంది కదా ఎప్పుడైనా అని చెప్పేసి. సో అదనమాట. అసలు నిజంగా ఇంట్లో గోల్డ్ పెట్టుకోవాలన్నా భయం వేస్తుంది, అన్ని లాకర్స్లో ఉంటున్నాయి. సో ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు మీరు ఇట్లా అంటే ఇమిటేషన్ జ్యువెలరీ కంటే కూడా బెటర్ మీరు డబ్బులు, ఇప్పుడు మనం ఒక చీర కొనాలంటే మంచి చీర తీసుకోవాలంటే తక్కువ ఒక 5-6 వేలు లేనిదే మంచి చీర రాదు. సో మీరు ఆ 5,000కి ఇంకొంచెం వేసుకొని ఇట్లా 10,000, 15,000, 20,000 అట్లా కనుక జమ చేసుకొని ఇలా సిల్వర్ జ్యువెలరీ తీసుకున్నారనుకోండి, చూడ్డానికి ప్యూర్ గోల్డ్ లుక్ ఉంది. అసలు చాలా బాగుందండి నిజంగా. నేను ఇది ఎక్కడ కొన్నానంటే ఇక్కడ వైజాగ్లో పద్మావత్, చూడండి మనకి జూడియో ఉంటుంది కదా, జూడియో అండి అదే సిఎంఆర్ సెంట్రల్. సో సిఎంఆర్ సెంట్రల్లో సిల్వర్ షాప్ ఉందన్నమాట. ఇప్పుడు చాలా సిల్వర్ షాప్స్ ఉన్నాయి, గోయాస్ అని చెప్పి అట్లాగా. సో అయితే చూసుకోండి, మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ పడకుండా చూడండి. నాకైతే ఇది 30 గ్రామ్స్ కదా, నేను సండే తీసుకున్నాను. సో సండే ప్రైస్ ఎంత ఉందంటే 275 రూపీస్ ఉంది గ్రాము. అయితే అప్పుడు ఎంత పడింది నాకు, ఇది ఆల్మోస్ట్ 31 గ్రామ్స్ ఉన్నాయన్నమాట. అయితే దాదాపు 8,500 పడింది ఓన్లీ సిల్వర్ ప్రైజ్. సో మేకింగ్ ఛార్జెస్, జిఎస్టీ అన్నీ కలుపుకొని నాకు 10,200 అంటే ఓవరాల్గా దాదాపు ఒక 1,500 1,700 మేకింగ్ ఛార్జెస్ అయితే పడ్డాయండి. సో సిల్వర్ కాబట్టి ఖచ్చితంగా దానికి కూడా వాళ్ళు మేకింగ్ ఛార్జెస్ అయితే తీసుకుంటారు. సో దాన్ని బట్టి నాకైతే ఇక్కడ కొంచెం పర్వాలేదు అనిపించింది. ఎందుకంటే వేరే వాటిలతో కంపేర్ చేస్తే ఇదేం ప్రమోషన్ అస్సలు కాదు, మీరు అస్సలు అలా అనుకోకండి. నేను ఎప్పటి నుంచో దీన్ని అనుకుంటున్నాను. ఆగస్ట్లో లక్కీ బర్త్డేకి మేము అక్కడికి వెళ్ళామన్నమాట, సిఎంఆర్ సెంట్రల్కి. అప్పుడు చూశాను, ఆగస్ట్లోనే కనుక కొనేసుకొని ఉంటే నాకు ఇది 6,000కే వచ్చేసేది. అదే 6,000 5,500 అలా వచ్చేది. సో అప్పటి నుంచి పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు తీసుకున్నాను. అంటే సిల్వర్ బాగా రేట్ పెరిగిపోయేసరికి సరేలే ఏదో ఒకటి మనం మళ్ళీ దీన్ని అమ్మేటప్పుడు ఇది 92 పాయింట్ సిల్వరే కాబట్టి మనం కావాలి అనుకుంటే దాన్ని కరిగించేసుకోవచ్చు, లేదు అనుకుంటే వాళ్ళకే ఇచ్చేస్తే ఆ రోజు ఎంత ఉంటే ప్రైజు సిల్వర్ ప్రైజు మనకు అంత ఇచ్చేస్తారు. అంటే మేకింగ్ ఛార్జెస్ తీసేసి సిల్వర్ ప్రైస్ ఇచ్చేస్తారు. లేదు మనకి ఈ డిజైన్ నచ్చలేదు అంటే మళ్ళీ వాళ్ళు వేరే ఎక్స్చేంజ్ చేసుకొని మనం వేరేది కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఏమో నాకు ఇది ఎందుకో బాగా నచ్చింది. అంటే ఇలాగా అన్ని జ్యువెలరీ గోల్డ్లో తీసుకోలేం కదా. సో అప్పుడప్పుడు ఎప్పుడైనా మనం ఇప్పుడు ఒక ఊరు వెళ్తున్నాము, సో గోల్డ్ జ్యువెలరీ క్యారీ చేయలేనప్పుడు ఇలా సిల్వర్ జ్యువెలరీ తీసుకెళ్ళొచ్చు కదా అనిపించింది నాకు. నా దగ్గర గోల్డ్ పెండెంట్స్ అయితే ఉన్నాయి, నాకు ఇష్టం అనమాట పెండెంట్స్ అంటే ఇట్లా అన్ని మల్టీ పర్పస్ యూస్ చేయొచ్చు కదా. ఇట్లాగా కలర్స్, పర్ల్స్లో, బీడ్స్లో, బ్లాక్ బీడ్స్లో వేసుకోవచ్చు. నా దగ్గర ఇవన్నీ పర్ల్స్ అనమాట. సో ఇది పింక్ కలర్వి రూబీస్, ఇవైతే కట్ అయిపోయింది, ఇది కుట్టాలండి. కుడదామని చెప్పేసి సూట్ తీసుకొచ్చాను కానీ కాకపోతే అది కొంచెం లావుగా ఉంది, సరిపోలేదు. సో అందుకే ఇంకా పక్కన పెట్టేసాను అనమాట. అదైతే కుట్టాలి. సో ఇట్లా వస్తుంది అనమాట, 3-4 లైన్స్ వస్తుంది. చాలా బాగుంటుందండి దాని మీదే పెట్టుకున్న. మీరు ఇదివరకు చూసే ఉంటారు కదా, నేను ఎక్కువగా పెండెంటే, ఇంక వేరే నెక్లెస్లు అవి ఏది పెట్టుకోండి. నేను సింపుల్గా ఆ పెండెంట్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను, శారీ మీదకి బాగుంటుంది కదా అని చెప్పి. ఏ శారీ వేసుకుంటే ఆ శారీ కలర్ బీడ్స్, గ్రీన్ కలర్ బీడ్స్ కూడా ఉన్నాయి, కాకపోతే అవి ఎక్కడో ఉన్నట్టున్నాయి. సో అదండి. సో నా ఒపీనియన్ మీతో షేర్ చేశాను. మిమ్మల్ని ఖచ్చితంగా కొనుక్కోండి అని చెప్పట్లేదు, కానీ కొనుక్కుంటే అప్పుడప్పుడు బాగుంటాయి. ఎందుకంటే సిల్వర్ కూడా రేటు పెరుగుతుంది కాబట్టి అనిపించింది నాకు. సో నేనైతే అది తీసుకున్నాను. అదైతే గోల్డ్ కాదు. మళ్ళీ మీరు అనుకోవచ్చు అది గోల్డ్ అయితే నువ్వు అబద్ధం చెప్తున్నావేమో అని కొంతమంది, కానీ కాదు, గోల్డ్ అయితే నేను గోల్డ్ అనే చెప్తాను కదా. సో అది సిల్వరే అనమాట. 31 గ్రామ్స్ అలా పడింది. సో అది
ఇంకోటి ఏంటి అంటే ఆ షాప్ ప్రమోషన్ చేస్తున్నాను అనుకుంటున్నారేమో, అస్సలు కాదండి. కాకపోతే నేను ఎక్కడ తీసుకున్నానో చెప్తున్నాను అంతే, అదనమాట. సో నాకు మాత్రం ఆ పెండెంట్ బాగా నచ్చింది. గ్రీన్ బీడ్స్లో లేకపోతే ఇట్లా రకరకాల పర్ల్స్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. శారీస్ మీదకి చాలా పెద్ద పెండెంట్ వచ్చింది, లైట్ వెయిటే ఉంది. అదే మీరు ఇమిటేషన్ చూడండి, ఒక్కొక్కటి ఒక అర కేజీ పావు కేజీ వస్తాయి పెండెంట్స్. సో అవి నాకు ఎందుకో అసలు నచ్చవండి. నేను ఇమిటేషన్ జ్యువెలరీ పెద్దగా కొనను కూడా, మీకు కూడా తెలుసు ఆ విషయం. సో ఎప్పుడైనా కొనినా ఏదైనా అంటే చూసి టెంప్ట్ అయ్యి కొనినా సరే అది అలా పక్కన పెడతాను తప్ప నేనైతే వేసుకోను అది. సో ఇదేంటి అంటే లైట్ వెయిట్ ఉంది, సింపుల్గా క్యారీ చేయొచ్చు, చాలా బాగుంది. సేమ్ గోల్డ్ లుక్కే ఉందండి. సో ఎందుకంటే నేను ఎక్కువ చెప్తే ఏదోలా ఉంటుంది. సో అదనమాట. సో నేను తీసుకున్న పెండెంట్ గురించి అయితే సో ఇంకా ఈవినింగ్ మా ఆయన పాలకూర తీసుకొచ్చి, నిజంగా మా ఆయనకి పాలకూర అంటే ఎందుకంత ఇష్టం, పాలకూర ఆమ్లెట్ వేస్తే ఓ పాలక్ ఆమ్లెటా అని ఎగ్జైట్ అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే మాకు బయట బండి మీద పాలకూర పకోడీ దొరుకుతుంది. అసలు నోరు తెరిచి ఏది అడగరండి మా ఆయన. అలాంటిది పాలకూర పకోడీ చేయొచ్చు కదా నువ్వు అని చెప్పేసి అడిగారు. అదేనా పెద్ద బ్రహ్మ విద్య, చేస్తానులే సీను అని చెప్పేసి పాలక్ పకోడీ అయితే చేస్తున్నాను. సో ఇది ఒక 2 కట్టలు పాలకూరని మంచిగా కడిగేసి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. పావు కేజీ శనగపిండిలో మీరు తినే అంత కారం అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ బాగా ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, ఎందుకంటే అస్సలు కారం లేదు అది. ఆ తర్వాత కొంచెం వామ్ వేసుకున్నాను. మీరు బెటర్ వామ్ వేసుకోకపోతే వామ్కి బదులుగా జీలకర్ర వేసుకోండి. వామ్ ఫ్లేవర్ నాకు ఎందుకో ఇలా నచ్చలేదు, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి వేసినప్పుడు వాము కంటే కూడా జీలకర్ర బాగుంటుందేమో డైజెషన్ కోసమే కదా మనం వేస్తాం వాము. సో మీకు వాము కంటే కూడా జీలకర్ర బాగుంటుంది, జీలకర్ర వేసుకోండి. సాల్ట్ కొంచెం వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆ పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ ఫస్ట్ శనగపిండిలో మిక్స్ చేసేసేయండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆకు, మరి చిన్నగా కట్ చేయకండి, కొంచెం పెద్దగానే ఉండనివ్వండి. ఆ తర్వాత ఏంటి అంటే ఇలా కొంచెం ఆకు వేసుకుంటూ వాటర్ వేయకండి, ఎందుకంటే ఆకులో వాటర్ ఉంటుంది కదా. సో వాటర్ కానీ నేను ఏం చేశానంటే లాస్ట్లో ఇదేంటి మిక్స్ అవ్వట్లేదని కొంచెం వాటర్ వేసాను. సో కొంచెమే వేసాను, జస్ట్ ఒక 2 స్పూన్స్ వేసాను. అప్పటికి కొంచెం ఇట్లా జారినట్టు అనిపించింది, అంటే లాస్ట్ వాయ వేసేటప్పటికి కొంచెం జారినట్టు అనిపించింది. సో అస్సలు వాటర్ వేయకండి, వాటర్ వేయకుండా ఇలాగా మంచిగా గట్టి పకోడీ కలుపుకుంటాం కదా, సో అలా కలపండి. అయితే కలపడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఈ ఆకు కదా చూడడానికి అసలు అందులో పిండి లేనట్టే ఉంటుంది. ఒకవేళ పిండి సరిపోలేదు అనుకుంటే కొంచెం పైనుంచి కొంచెం పొడి పిండి జల్లుకుంటూ కొంచెంగా కలపండి. సో ఈ కలపడమే కొంచెం టైం పట్టింది నాకు. ఆ తర్వాత ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే అనమాట. సో ఆయిల్ బాగా వేడిగా ఉండాలి, పకోడీ కదా, సో ఆయిల్ వేడిగా ఉండాలి. తర్వాత మంట తగ్గించాలి, మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇది ఎంత ఆకు పకోడీ అయినా సరే శనగపిండి ఉంటుంది కాబట్టి అది ఫ్రై అవడానికి టైం పడుతుంది. సో హై ఫ్లేమ్లో కనుక పెడితే మాత్రం లోపలంతా శనగపిండి పచ్చిగా ఉంటుంది, బాగోదు. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే నూనె బాగా వేడిగా ఉన్న తర్వాత మంటని కొంచెం తగ్గించి అప్పుడు ఫ్రై చేయండి. సాటర్డే చేస్తాం నేను. సాటర్డే ఫ్రైడే హాలిడే తెలుసా? ఏ డాడీ సాటర్డే హాలిడే, ఫ్రైడే మాత్రమే. అదే ఎందుకు? టీచర్స్ ట్రైనింగ్ ఉందంట. డాడీ చెప్పలేదు నాకు. చెప్తాడు, చెప్పచ్చు, చెప్పకపోవచ్చు. అమ్మ నువ్వు చప్పటి కూడా కాపాలి, అప్పుడు టేస్ట్ వచ్చింది. చప్పటి కూడా టేస్ట్ వచ్చింది. చమటేయాలా చిప్పులు వెళ్ళి తీసుకొని రా అన్నయ్య. ఏం చేశారు అన్నయ్య? వాడు పెద్ద పిచ్చోడు, నువ్వు చిన్న పిచ్చోడివి. చూసారు కదండి, ఇంక మా పిల్లలు ఎలా అంటే వచ్చిన దగ్గర నుంచి ఇంక మా పిల్లలే కాదులేండి, ఇంక ఏ పిల్లలైనా అంతే అనుకుంటా కదా. ఇంటికి రాగానే ఇంక అలాగా ఈగలాగా మన చుట్టూ తిరుగుతూ ఉంటారు, అమ్మ ఏం చేస్తున్నావు ఏంటి అని చెప్పి. పాపం పెద్దోడు ఏంటి నూడిల్స్ అడిగాడు, సాటర్డే కానీ సండే కానీ చేస్తానులే అని చెప్పా. ఇంక మా చిన్నోడేమో వాడు ఏదో చేశాడండి, పెద్దోడు వాడు ఏం చేశాడో తెలీదు,
అస్తమాను పాపం వాడిని ఏడిపిస్తా ఉన్నాడు, అమ్మ అన్నయ్య అన్నయ్య అని చెప్పి. ఏం చేశాడు చెప్పరా అంటే మాత్రం చెప్పట్లేదు. ఇంకా అలాగా తిరుగుతూ ఉన్నారనమాట. సరే అని చెప్పేసి ఇంక పకోడీ అయితే అయిపోయింది. విష్ణు అయితే నాకు వద్దమ్మా పకోడీ అని అన్నాడు. సో వాడికి ఏంటి అంటే అన్నం పెట్టేశాను, కొంచెం ఉసిరికాయ పచ్చడి వేసి అన్నం పెట్టేశాను అనమాట. సో ఒక్కొక్కసారి స్నాక్స్ ఏం చెయ్యను అనుకోండి, సో అప్పుడు ఏంటి అంటే ఎంచక్క ఆవకాయ కానీ లేకపోతే ఉసిరికాయ పచ్చడి కానీ అలాంటివి ఉన్నాయంటే పిల్లలు స్నాక్స్ ఏం వద్దు, వాళ్ళకి ఎంచక్క పచ్చడి అన్నం కలిపేసి కనుక పెట్టేశాను అనుకోండి ఎంత ఇష్టంగా తింటారో వాళ్ళైతే. సో లక్కీ తింటాడు ఇప్పుడు ఈ పకోడీ, లక్కీకి ఇష్టమే. విష్ణుగాడు బజ్జీలు పకోడీలు పెద్దగా తినడు వాడు. సో అందుకే వాడికి అన్నం పెట్టేశాను. అయితే దాంతోపాటు ఇట్లా డిప్ చేసుకొని తినడానికి కారం ఉంటుంది కదా, మొన్న చేశాను నెల్లూరు కారం అని, గుడ్డు దోశ మీద వేసుకుంటాం కదా, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఎండుమిరపకాయలు కొంచెం ఉప్పు వాటర్ వేసి, సో ఆ కారంలో టమాటో కెచప్ వేసేసి అసలు ఎంత బాగుందంటే, యాక్చువల్గా అది షెజ్వాన్ సాస్ అని మనం బయట కొనుక్కుంటాం కదా, సో అదే అనమాట, ఇదే షెజ్వాన్ సాస్ అంటే. కాకపోతే కొంచెం చేసే ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది. నేనేంటి అంటే ఇలా కారము ఇలా టమాటో కెచప్ కలిపా. ఎందుకలా అంటావు, వాడు తింటున్నాడు ఒకవైపు. బాగోపోయినా బాగుందని చెప్పాలా. నేను చెప్పినట్టే చేస్తావు కదా. చెప్పినట్టే చేసా. నువ్వు చెప్పింది ఏం చెప్పావు, పాలకూర పకోడీ కావాలని చెప్పావు. యూట్యూబ్లో చూసి ఏం చేయలేదురా బాబు. ఆ పాలకూర పకోడీ, నాకు ఆనియన్ పకోడీ వచ్చి కదా, అలాగే పాలకూర పకోడీ. మీరేంట్రా బాబు నా పరువు తీసేస్తున్నారు. బాగుంది, నైస్. బయట నువ్వు అది షెజ్వాన్ సాస్. బాగుందా లేదా, అదే నా షెజ్వాన్ సాస్ అంటే పిచ్చి. ఒరే అందులో కూడా మిరపకాయలు వేసేయండి రా, ఉసిరికాయ పచ్చడి. వాడికి వద్దంట అవి. మిమ్మల్ని అడగడం ఎందుకు, నేనే టేస్ట్ నాకే తెలుసు. సో ఇంకా పకోడీ మాత్రం చాలా బాగుందండి, ట్రై చేయండి. ఆకుకూర పకోడీ, అదే పాలకూర పకోడీ, అది మెయిన్గా ఆ సాస్ ఉంది కదా, సాస్తో తింటే ఇంకా చాలా బాగుంది. కాకపోతే నా పరువు తీసేసాడు మా విష్ణుగాడు, అది షెజ్వాన్ సాస్ ఏంటమ్మా అని చెప్పి. అంటే అది షెజ్వాన్ సాస్ అని నేను అనట్లేదు, కాకపోతే సేమ్ షెజ్వాన్ సాస్ ఫ్లేవర్ వస్తుంది, ఆ టేస్ట్ ఉంటుంది అనమాట. షెజ్వాన్ సాస్ ఎలా ఉంటుంది, కారంగా తీయగా పుల్లగా ఇలా ఉంటుంది కదా, సో అలా ఉంటుంది అని చెప్పా. కానీ వాడు నాకు గాలి తీసేసాడు. సో ఆ తర్వాత ఇంక మా వాళ్ళు అయితే కూర్చొని క్యూట్గా ఇలాగా చెస్ అయితే ఆడుకుంటూ ఉన్నారు. సో గుడ్ బాయ్స్ లాగా అనమాట. యాక్చువల్గా ఇంకా నేను రొయ్యల కూర అయితే చేశానండి, కాకపోతే అది ఇంక ఈ వ్లాగ్లో పెట్టలేదు, ఎడిట్ చేయలేదు అనమాట అదంతా. అది నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే పెడతాను. సో ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తానండి. సో అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.